రైట్. ఇక ఏదైతే షాబాద్ కేసుకు ఈ రోజైతే పెద్ద సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా వరకు పెద్ద ఎత్తున ఈ పోక్సో కేసుకు సంబంధించి చాలా వరకు పోలీసుల దర్యాప్తు కావచ్చు, లేకపోతే పోలీసుల సంబంధించి ఆ కేసు అంతా కూడా చాలా వరకు పెద్ద ఎత్తున దర్యాప్తు చేసిన నేపథ్యంలో ఇన్ని రోజుల పాటు దాదాపు గత కొన్ని రోజుల పాటు కూడా అంతు చిక్కని ఒక ప్రశ్నగానే మారిపోయింది. ఈ రోజు చూసుకున్నట్లయితే ఏదైతే షాబాద్ నిందితుడు రాజ్ కుమార్ ఒక సైకో అని మాట్లాడుకోవాలి మనం ఇక్కడ. ఈ సైకోకు సంబంధించి ఒక బాలికను అత్యాచారం చేసిన నేపథ్యంలో అనంతరం వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా దాదాపు 6గురిని చంపిన విషయం అందరికీ మనకు తెలిసిందే. సో వాళ్ళందరినీ చంపేసి ఆ బాలికతో పాటు చంపేసి వేరే దగ్గరికి పరారి అవ్వడం కూడా అదంతా కూడా మనకు తెలిసిన విషయమే. సో పరారీలో భాగంగా పోలీసులు అయితే చాలా వరకు ఎంతో దర్యాప్తు ముమ్మరం చేసినప్పటికీ కూడా ఇంకా అంతు చిక్కని ప్రశ్నగా మారిపోయింది. ఈ రోజు కట్ చేస్తే ఒక బ్రేకింగ్ అయితే పడ్డదని చెప్పొచ్చు. ఈ బ్రేకింగ్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే గనక షాబాద్ నిందితుడు ఎవరైతే రాజ్ కుమార్ ఉన్నాడో, రాజ్ కుమార్ అత్యంత కిరాతకంగా పాయిజన్ బాటిల్ తాగి ఏదైతే ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పేసి అయితే చాలా వరకు పెద్ద ఎత్తున ఒక సంచలన వార్తగా మారిందని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి ఓవరాల్ గా మాట్లాడుకుంటే గనక ఏదైతే రాజ్ కుమార్ కు సంబంధించి అత్యాచారం చేసినప్పటికీ కూడా ఇంకా పోలీసుల గాలింపులో కూడా దొరకలేదు. కానీ కట్ చేస్తే మాత్రం ఇక్కడ దాదాపుగా గత కొద్ది నిమిషాల క్రితమే తను ఒక డెడ్ బాడీగా తన మామగారి ఇంట్లో ఏదైతే తన మేనమామ ఎవరైతే ఉన్నారో కొత్తూరుకు చెందిన ఒక గ్రామంలో ఒక విగత జీవిగా కనిపించడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఎవరైతే ఆ 6గురు ఉన్నారో 6గురుకు సంబంధించి వాళ్ళు చనిపోయిన కొద్ది రోజులకే ఇలా రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం ఓవరాల్గా మొత్తం అటు షాబాద్ అయితే చాలా వరకు పెద్ద ఎత్తున సెన్సేషన్గా మారిందని చెప్పొచ్చు. సో ఎవరైనా సరే తప్పు చేసిన నేపథ్యంలో మరి దీనికి సంబంధించి ఏదైతే తప్పు చేశారా చేయలేదా అని పక్కన పెడితే మాత్రం తప్పు చేశామనే భయం ఏదైతే ఉందో ఆ భయానికి సంబంధించి చాలా వరకు అదే మనిషిని చంపేస్తుంది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, తప్పు చేద్దామనే ఆలోచన కూడా రావద్దు. అసలు మనిషి మాత్రమే కాదు అని చెప్పేసి కూడా చాలా వరకు మన పురాణాలు కూడా చెప్తా ఉంటాయి. సో దీనికి సంబంధించి ఎవరైతే రాజ్ కుమార్ ఉన్నాడో మరి పోలీసులు ప్రస్తుతం గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో తను ఒక విగత జీవిగా కనిపించడంతో కూడా పోలీసులు కూడా షాక్ అయిన పరిస్థితి. సో తన డెడ్ బాడీ పక్కన ఏదైతే పాయిజన్ బాటిల్ అయితే లభ్యమైందని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే 6గురి హత్య చేసి పోలీసులకు దొరకకుండా లొంగిపోకుండా ఎటో పరారీ అయి ఎక్కడో మారుమూల గ్రామమైన కొత్తూరులో తన మేనమామ ఇంట్లో చనిపోయాడు. దట్టు ఎక్కడో ఉన్న పంట పొలాల్లో పాయిజన్ బాటిల్ తాగి చనిపోయాడు అన్నట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా పోలీసులు అయితే దర్యాప్తు చర్యలు కొనసాగించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ మృతదేహానికి సంబంధించి మరి పాయిజన్ బాటిల్ తీసుకున్నాడా లేకపోతే హత్య ఎవరైనా చేశారా అనేది అయితే పెద్ద ఎత్తున అన్ని కోణాల్లో ఆరోపణలు చేస్తా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి 6గురిని హత్య చేసిన నేపథ్యంలో తప్పు ఎవరు చేసినా సరే, కానీ దానికి సంబంధించి తప్పు చేస్తే మాత్రం అక్కడికక్కడే చనిపోవాల్సిన పరిస్థితి. సో చట్టాలు కావచ్చు, న్యాయాలు కావచ్చు, ఎలాంటి తప్పు శిక్షించడం కొంచెం లేట్ అయినా సరే తప్పు చేసిన భయమే అక్కడ చంపేసినట్టుగా కూడా చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి షాబాద్ కు సంబంధించి అయితే రాజ్ కుమార్ మృతి పట్ల చాలా వరకు అందరూ హ్యాపీ అని చెప్పేసి కూడా చాలా సోషల్ మీడియాలో కామెంట్లు చేసిన పరిస్థితి. సో 6గురి ఆత్మ శాంతిస్తుందని చెప్పేసి కూడా చాలా వరకు న్యూస్ అంతా కూడా ఒక్కసారి గత కొద్ది నిమిషాల క్రితమే వైరల్ గా మారిందని చెప్పొచ్చు. అనిల్ శ్వేతంగర్, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.